దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు. ఆత్మఫలముల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు 8వ ఆత్మఫలముగా మరి సాత్వికత్వం, జెంటిల్నెస్ గురించి మనం ధ్యానిస్తాము. మరి చాలామంది మనము ఈ లోకంలో జనరల్గా మనుషుల దగ్గరికి వెళ్తే చాలా కోపంగా చూసిన, చాలా గట్టిగా కోపంగా మాట్లాడిన, ముఖమంతా కఠినంగా పెట్టుకొని రాయిలాగా క్రూరమైన ముఖం పెట్టుకొని బాడీ లాంగ్వేజ్ అంతా, వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంతా అలా చూసినప్పుడు పిల్లలు కూడా దగ్గర పోరు. మనము పెద్దవాళ్ళం ఇంకేం పోతాం. అయితే మన దేవుడు సాత్వికుడు. ఆయన ముఖంలో ప్రేమ, మరి ఆయన స్వరంలో మధురము, ఆయన మెల్లని స్వరము, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి అనేక మంది పాపులము, రోగులము, అనేకమైనటువంటి శ్రమలు, పేదవారు, దిక్కులేని వారు, అనాథలు అందరూ కూడా మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆయన మంచితనాన్ని బట్టి, సాత్వికత్వాన్ని బట్టి మనం ఆయన దగ్గరికి వెళ్తాం. అయితే ఈ లోకములో మరి ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఆలయాలుగా ఉన్నటువంటి మనము, సాక్షులుగా ఉన్నటువంటి మనము, ఆయన ఆత్మను, ఆయన గుణగణములను మనము తీసుకొని మన హృదయాలను కఠినపరచుకోనకుండా, మన తలంపులను, క్రూరమైనటువంటి తలంపులు, ఇతరులను బాధ పెట్టాలా, చంపాలా, కొట్టాలా, తిట్టాలా, జెల్లస్గా వాళ్ళని ఇది చేసేసేయాలా, వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసేసేయాలా, ఇటువంటి వేరు చేసేసేయాలా, పాడు చేసేసేయాలా, విరగొట్టేసేయాలా అనేటటువంటి తలంపులు కాకుండా మనము కట్టేటటువంటి వారం, కొన్ని జీవితాలను, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి, పడిపోయిన వారిని లేవనెత్తే, బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, దయ్యాలు, మంత్రాల శక్తులతో పీడింపబడుతున్నటువంటి వారిని, మరి వారినందరినీ ఆ భయములో నుండి, చింతలో నుండి విడిపించడానికి ఏర్పరచబడినటువంటి జనాంగం. దేవుని బిడ్డలలో ఇటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి 8వ వరము మనము కలిగి, మరి మంచి మాటలు, ధైర్యపరిచే మాటలు, మృదువైనటువంటి మాటలు, సమాధానపరిచేటటువంటి మాటలు, మంచితనం చూపించేటటువంటి ప్రవర్తన, మరి ఎవరైనా గాయపడి ఉంటే ఇంకా గాయాలను కొట్టడం కాదు, కానీ వారి గాయాలను మానిపేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క మాటలు, చూపులు, మన యొక్క ఎక్స్ప్రెషన్స్, వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ కూడా మనం ఎంత ధనికులమున్నా, ఎంత అందమైనటువంటి వారమున్నా, ఎంత పెద్ద సేవకులమైనా, ఎంత పెద్ద పేరు ప్రతిష్టలు ఏమున్నప్పటికీ కూడా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఎటువంటి ఆత్మ కలిగి మనం జీవిస్తే, మరి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క కార్యాలను మనము చేయగలం. దేవుని వాక్యం సెలవిచ్చినట్టు ఆయన మంచిని, ఆయన జెంటిల్నెస్ని మనము ఇతరులను చూపించి వారికి ఉన్నటువంటి కట్ల నుండి మనం తెంపగలం. అయితే మొదటిగా మన యొక్క హృదయంలో మృదువత్వం మనకు కావాలి, ప్రేమ కావాలి, అండర్స్టాండింగ్ కావాలి, మరి సాఫ్ట్ నేచర్ మనకు కావాలి. సో ఈ యొక్క మాటలు కూడా సాఫ్ట్గా ఉండాలి, అధికారంతో అలా కాకుండా ప్రేమగా, మరి మన దగ్గరికి వచ్చేటువంటి వారిని వారిని ఆదరించేటటువంటి విధంగా మన మాటలు ఉండాలి. ఆ రీతిగా మనం ఉండటకు దేవుడు కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు. ఈ లోకములో మరి ఎన్నిక లేని మాకు నువ్వెంతో ప్రేమ, దయ, కృప చూపించి ప్రభా, నీ చల్లని నీడలో మేము నివసించుటకు, మరి ప్రభా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేసినందుకు స్తోత్రములు. మేము కూడా ఈ లోకంలో చీకటిలో వెలుగుగా, నైనా ప్రభా, అనేకులకు ధైర్యపరిచి, సమాధానపరిచి, నీ ప్రేమను, నీ కనికరమును, నీ యొక్క మంచితనమును మేము చూపించుటకు, ఇటువంటి
జెంటిల్ బిహేవియర్ ఆలోచన ఆత్మ మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.